నమస్కారం. ఈరోజు మన ఈ వివరణలో ఒక అద్భుతమైన అసలు కళ్ళు చెదిరిపోయే ఒక కథను మనం విశ్లేషించబోతున్నాం. అనంతగిరి అనే ఒక పాత గ్రామం. అక్కడ సోమనాథుడు అని ఒక పూజారి ఉండేవాడు. పాపం చాలా పేదవాడు, కాని భక్తిలో మాత్రం ఆయనకు సాటి. ఆయన రోజు ఎదుర్కొనే ఒక పెద్ద ధర్మసంకటం గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. అసలది ఎలాంటి పరిస్థితి అంటే, ఒక్కసారి మీరే ఊహించుకోండి. మీ దగ్గర ఒకే ఒక్క ప్లేట్ అన్నముంది. దాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారా, లేక ఆకలితో మాడిపోతున్న ఒక అపరిచితుడికిస్తారా? చాలా కష్టమైన ప్రశ్న గదా. అసలు నిజమైన ఆరాధనంటే ఏంటి అనే మన ఆలోచనల్ని ఈ కథ పూర్తిగా మార్చేస్తుంది. ముందుగా మనం ప్రసాదమంటే ఏంటో చూద్దాం. భగవంతునికి ఎంతో భక్తితో అర్పించే పవిత్రమైన ఆహారమే ప్రసాదం, రైట్? సోమనాథుని భార్య సుగుణ దానంగా వచ్చిన కొద్దిపాటి ధాన్యంతో పరమశివుడికి నైవేద్యం పెట్టడానికి రోజూ ఈ ప్రసాదాన్ని ఎంతో మడిగా ఉండేది. ఆ నైవేద్యం పెట్టింతర్వాతే ఏమైనా మిగిలితే ఆ దంపతులు తినేవారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గుడిలో నైవేద్యం అర్పించడం అనే మన సాంప్రదాయానికి, వీధుల్లో ఆకలితో ఉన్నవాళ్లకి అన్నం పెట్టడమనే మానవత్వానికి మధ్య ఉన్న తేడానే ఈ కథలో మెయిన్ పాయింట్. సోమనాథుని పూజా కార్యక్రమాలు ఒకవైపుంటే, ఆ వీధుల్లో అతను చూసిన ఆకలి కేకలకు అతను ఎలా స్పందించాడు అనేది మరోవైపు ఉందన్నమాట. ఇక్కడ సోమనాథుని జీవితంలో వరుసగా 3 రోజుల జరిగిన సంఘటనలు మనం చూడాలి. మొదటి రోజు అతను గుడికి ప్రసాదం తీసుకువెళుతుంటే దారిలో పాపం సొంత కుటుంబమే గెంటేసిన ఒక గుడ్డి వృద్ధుడు కనిపిస్తాడు. అతని దయనీయ స్థితి చూసి సోమనాథుని మనసు కరిగిపోయి ఆ దేవుడి ప్రసాదాన్ని ఆ వృద్ధుడికే తినిపిస్తాడు. మరుసటి రోజు ఒక దివ్యాంగుడికి దానం చేస్తాడు. ఇక 3వ రోజు ఒక ఊహించని పెద్ద పరీక్ష ఆయనకు ఎదురవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం అతని అమాయకత్వం. ఆ వృద్ధుడికి ఆ మరుసటి రోజు దివ్యాంగుడికి దేవుని ప్రసాదాన్ని తినిపించేసిన తర్వాత సోమనాథుడు గుడికి వెళ్ళి, శివయ్యా, నన్ను క్షమించు తండ్రి, నీకు తెచ్చిన ప్రసాదంతో వీధిలో ఉన్నవారి ఆకలి తీర్చాను అని చాలా ఫీలవుతూ వేడుకుంటాడు. అతని మనసు ఎంత స్వచ్ఛంగా, నిష్కపటంగా ఉందో చూడండి. మరప్పుడు కైలాసంలో ఏం జరుగుతోందంటే, ఒక మంచి పని చేసి కూడా ఈ భక్తుడు ఇలా అమాయకంగా క్షమించమని అడగడం చూసి పరమశివుడు చిరునవ్వు నవ్వుతాడు. ఆ నిస్వార్థ భక్తికి ఆయన మురిసిపోతాడు. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయి, ఏంటి స్వామీ అలా నవ్వుతున్నారు అని అడగడం, దానికి శివుడు ఈ సోమనాథుని గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. సోమనాథుని భక్తిని పరీక్షించడానికి పార్వతీదేవి ఒక కఠినమైన పరీక్షను పెడుతుంది. దాని లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆకలితో ఉన్న యాత్రికుల్లా వెళ్లడం, సెకండ్ ఇంట్లో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేయడం, థర్డ్ ఇంకా అన్నం కావాలని అడగడానికి ఒక సాధువును పంపడం. ఇలా పరీక్ష స్థాయిని అమాంతం పెంచేస్తారన్నమాట. ఆ పరీక్షలో భాగంగా శివపార్వతులు మామూలు యాత్రికుల వేషంలో సోమనాథునింటికి వస్తారు. తాము దారిలో భోజనం చేయడం మర్చిపోయామని, చాలా ఆకలిగా ఉందని చెప్తారు. ఇంకేముంది, సోమనాథుడు ఏమాత్రం ఆలోచించకుండా రండి రండి అని వారిని ఆహ్వానించి కాళ్లు కడుకోవడానికి నీళ్ళిస్తాడు. సుగుణ కూడా ఆ రోజు వాళ్లకోసం వండుకున్న కాస్త అన్నాన్ని ఎంతో సంతోషంగా వారికి వడ్డిస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్. తింటున్న పార్వతీదేవి అకస్మాత్తుగా, అమ్మా, నాకింకా ఆకలిగా ఉంది, ఇంకొంచెం అన్నం పెడతారా అని అడుగుతుంది. సుగుణ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంట్లో ఉన్న మిగిలిన అన్నం మొత్తం వాళ్ల విస్తర్లలో వడ్డించేస్తుంది. ఇక అంతే, ఆ పూజారి దంపతులకు తినడానికి ఒక్క మెతుకు కూడా ఇంట్లో మిగలదు. పోనీ అక్కడితో ఆ పరీక్ష అయిపోయిందా అంటే లేదు. ఈ అతిథులు తృప్తిగా తిని వెళ్లిన వెంటనే భవతి భిక్షాందేహి అంటూ ఒక సాధువు వస్తాడు. ఉదయం నుంచి ఏమీ తినలేదని, ఆకలితో ప్రాణాలు పోతున్నాయని బ్రతిమాల్తాడు. అప్పటికే ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. ఇది చూసి సోమనాథుడికి గుండె ఆగినంత పనవుతుంది. ఇప్పుడేం చేయాలి అనే పెద్ద టెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడు జరిగేది అర్థం కావాలంటే మన సంప్రదాయంలో తాళిబొట్టు అంటే ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక నగ కాదు కదా, భార్యాభర్తల పవిత్ర బంధానికి గుర్తు. ఒక ఆడపడుచుకి ప్రాణం కన్నా విలువైంది. తర్వాత సుగుణ చేయబోయే త్యాగం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఇంటికొచ్చిన అతిథిని ఆకలితో వెనక్కి పంపడం ఇష్టం లేక సుగుణ ఏం చేస్తుందో తెలుసా? మీరు నాకు కట్టిన ఈ పసుపు తాడు చాలు, వెంటనే నా మెడలోని ఈ తాళిబొట్టు తీసుకువెళ్లి అమ్మి ధాన్యం తీసుకురండి అని తన భర్తతో చెబుతుంది. సోమనాథుడు షాకవుతాడు.
వద్దంటాడు. కాని ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే అన్నిటికన్నా పవిత్రమైన పని అని ఆమె నిర్ణయించుకుంటుంది. నిజంగా అద్భుతమైన త్యాగం కదా ఇది. సో ఇక్కడ ఆ పూజారి ఏం చేశాడంటే కన్నీళ్లుతో వెళ్ళి ఆ తాలిబొట్టును ఒక కంసాలికి అమ్మి ఆ డబ్బుతో ధాన్యం తీసుకొస్తాడు. సుగుణ వెంటనే అన్నం వండి ఆ సాధువు ఆకలి తీరుస్తుంది. కడుపు నిండిన ఆ సాధువు ఎంతో సంతోషించి ఆ పరమశివుడి చల్లని చూపు మీపై ఉంటుందని దీవించి వెళ్ళిపోతాడు. సరే, అంతా అయిపోయిందనుకుంటున్నారా? లేదు, అసలు క్లైమాక్స్ ఇక్కడే ఉంది. అంతకుముందు వచ్చిన ఆ యాత్రికులు పొరపాటున వదిలేసి వెళ్లిన ఒక సంచి సోమనాథుడికి కనిపిస్తుంది. తీసి చూస్తే అందులో దగదగ మెరిసిపోతున్న ఒక పెద్ద బంగారు ఉంగరం. అయ్యో, వాళ్ళు ఇది పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నారో అని తన నిజాయితీతో ఆ సంచిని వాళ్లకు ఇచ్చేయాలని సోమనాథుడు వెంటనే పరిగెత్తుతాడు. ఇక్కడ ఒక మిరాకిల్ జరుగుతోంది చూడండి. సోమనాథుడు అలా వెళ్తుండగానే అకస్మాత్తుగా ఆ ఉంగరం మాయమైపోయి కళ్ళు చెదిరే ఒక పెద్ద కాంతి వస్తోంది. ఆ కాంతిలోంచి సాక్షాత్తు జగత్పితరులైన శివపార్వతులు తమ నిజరూపంలో ప్రత్యక్షమవుతారు. ఆ స్వామిని చూడగానే ఆనందంతో సోమనాథుడికి మాటలు రావు, కన్నీళ్లు తన్నుకొస్తాయి, భక్తితో వారి పాదాలపై పడిపోతాడు. అప్పుడు ఆ భోళాశంకరుడు వాళ్లతో ఏమన్నాడంటే, సోమనాథా, మీ స్వచ్ఛమైన నిస్వార్థమైన భక్తికి నేను చాలా సంతోషించాను. ఆకలితో ఉన్నవారికి మీరు పెట్టిన భోజనాన్ని మేమే స్వీకరించి మురిసిపోయాము అని చెబుతాడు. అంటే వాళ్లు చేసిన ఆ అన్నదానం నేరుగా దేవుడికే చేరిందన్నమాట. వాళ్ల మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో దీన్ని బట్టి మనకర్థమవుతోంది. ఆ దంపతుల నిస్వార్థమైన త్యాగానికి బహుమతిగా శివపార్వతులు వాళ్లకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయముంది. సోమనాథుడు, సుగుణ ఆ సంపదను తమ సొంత సుఖాల కోసం అస్సలు వాడుకోలేదు. ఆ డబ్బుతో పేదలకు, అభాగ్యులకు సేవ చేస్తూ తమ జీవితాంతం ఆ అన్నదాన కార్యక్రమాన్ని అలాగే కొనసాగించారు. ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఒకటే. అదేంటంటే, ఎలాంటి స్వార్థం లేకుండా ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే సాక్షాత్తూ ఆ దేవుడికి చేసే నిజమైన సేవ. గుడిలో పూజలు చేయడం కంటే కూడా ఆపదలో ఉన్న మన తోటి మనిషికి సాయం చేయడమే అత్యున్నతమైన ఆరాధన అని ఈ కథ మనకు చాలా క్లియర్గా చెబుతోంది. ఇక ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మనందరికోసం. నిజమైన భక్తి అంటే తోటివారి పట్ల చూపించే దయ, కరుణ అని మనకు అర్థమైంది కదా. మరి మన చుట్టూ ఉన్న సమాజంలో ఆకలితో ఉన్నవారి పట్ల మనమెలా ప్రవర్తిస్తున్నాం? ఆ అనంతగిరి పూజారి చూపించిన మానవత్వాన్ని మనం కూడా అలవర్చుకోగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వివరణ మీకందరికీ ఒక కొత్త ఆలోచననిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.